స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం. విద్యుత్ రంగంపై చంద్రబాబు శ్వేతపత్రం. శ్వేతపత్రం పేరుతో జగన్ ని విమర్శించారు. చంద్రబాబు చేయనిది చేసినట్లు చెప్తున్నారన్న కాకాని. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. కేటీఆర్ ఢిల్లీలో మోడీ చుట్టూ తిరుగుతున్నారన్న రేవంత్ రెడ్డి. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా సదస్సులు. మండలాల వారీగా అభిప్రాయాల సేకరణ. $5,40,000 కోట్లతో ఏపీ రుణ ప్రణాళిక. పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలన్న చంద్రబాబు. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల. రెండు 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి. సమస్యలు పరిష్కరిస్తామన్న రామ్మోహన్ నాయుడు. రాష్ట్రానికి తిరిగి పరిశ్రమలు వస్తున్నాయి. త్వరలో విజయవాడ నుంచి కర్నూలుకి విమాన సర్వీసులు అన్న టీజీ భరత్. ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన కొండా సురేఖ. ఉచిత ప్రయాణం పేరుతో బస్సులు తగ్గించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్మరించిందన్న కిషన్ రెడ్డి. $25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఏమైందన్న కేటీఆర్. ఫిరాయింపులతో బీఆర్ఎస్ కి లాభం చేకూరలేదన్న హరీష్. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. గద్వాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్న డీకే అరుణ. నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘరానా మోసం. స్కీమ్ పేరుతో 30 కోట్లు కొలగొట్టిన మనీష్ రెడ్డి. భద్రాద్రి జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసం. 4,32,00,000 వసూలు చేసిన ముఠా అరెస్ట్. మహారాష్ట్ర కంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్. భద్రతా దళాలు కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి. యూపీ తొక్కిసలాట ఘటనపై సిట్ నివేదిక. హత్రాస్ తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యతన్న సిట్. మూడు రెట్లు వేగంగా పనిచేయాలని నిర్ణయించుకున్న స్టార్టప్లతో భారత్ 3వ స్థానంలో ఉందన్న మోడీ. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ సహకరిస్తుంది. భారత్ కి రష్యా అండగా నిలిచిందన్న మోడీ. హత్యకు గురైన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం స్టాలిన్. కథువా ఘటనపై స్పందించిన రక్షణ శాఖ. ప్రతీకారం తప్పదని హెచ్చరిక. అమరుల భార్యను సైతం వదలని కీచక ట్రోలర్స్. స్మృతిపై అసభ్యకరంగా కామెంట్ చేసిన అహ్మద్. హెచ్డిఎఫ్సి ఖాతాదారులకు బిగ్ అలర్ట్. 13న బ్యాంకింగ్ పేమెంట్ సేవలు నిలిపివేత. టీమిండియాకు డబుల్ ధమాకా. బుమ్రా స్మృతి వందనాలకు ఐసీసీ అవార్డు. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్. పదవిలో 2 ఏళ్లు కొనసాగనున్న గంభీర్.